హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ బ్లాగ్స్. ఈరోజు పొద్దున మార్నింగ్ అండి, ఇది పిల్లల బాక్స్లో కానీ వీటిని కర్రీ చేశాను. ఇవేంటో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. నా ఏజ్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఇప్పటి పిల్లలకు మాత్రం తెలియదు అనుకుంటున్నా. కానీ మా పిల్లలు అలా కాదండి, చాలా ఇష్టంగా తింటారు. మొన్న అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇవి ఊరు నుంచి తెచ్చారు, కానీ నేను మర్చిపోయాను. వీటితో మాత్రం పని చాలా ఉంటుంది. వీటిని నీట్గా క్లీన్ చేయాలి. వీటికి మాత్రం ముళ్ళు ఉంటుంది, గుచ్చుకుంటుందంటే చాలా ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా. నేను కొంచెం జాగ్రత్తగానే చేశాను. నాకు ఇలాంటివి అయితే కూర్చోలేదు, నాకు అలవాటే అండి. ఇవి ఎక్కడ దొరకవు, రేర్. వీటి పేరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా బ్లాక్ ఉన్నాయేంటి అనుకోకండి, కొంచెం ఎక్కువ రోజులు అయిందని చెప్పాను కదా, దానివల్ల కొంచెం బ్లాక్ ఉన్నాయి. ఇది ఆనియన్ వేసి వండుకోవాలి, చాలా బాగుంటుంది. వాటి కోసం అని ఆనియన్ కట్ చేస్తున్నాను. ఈరోజు ఏం మాట్లాడకుండా అక్క కర్రీ కోసం చెప్తుంది అని అనుకుంటున్నారా? చూసే ఉంటారు నా తమ్ముళ్ళు, బేగం బజార్కి వెళ్ళామని. బేగం బజార్ ఎందుకు వెళ్ళారు అక్క అంటే, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా అండి, కొంచెం షాప్లోకి బ్యాంగిల్స్ ఇట్లా తేవాలని చెప్పి బేగం బజార్కి వెళ్ళాను. అందుకే నిన్నటి రోజు వీడియో నేను అప్లోడ్ చేయలేదు. నిన్నటి వీడియోనే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అంత టైం పడుతుందంటే, మన ఇంటికి కావాల్సిన సామాన్లు ఏమన్నా తేవాలి అని అంటేనే మనకు సరిపోదు. 1 అవర్ 2 అవర్ నా ఫ్యాన్సీ స్టోర్కి వచ్చే ఉంటారు. మరి మీ అందరికి సరిపడా సామాన్ నేను తేవడానికి వెళ్ళినప్పుడు 1 డే పట్టొట్ల తప్పేముందండి. అందుకే టైం పట్టింది. నైట్ నేను వచ్చేవరకు 10 o'clock అయింది. ఆల్మోస్ట్ ఇంకా అసలు నాకు ఓపిక కూడా లేదు. అందుకని చెప్పి నేను ఈ వీడియోని అప్లోడ్ కూడా చేయలేదు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ మంచిగా వేయించుకోవడం కోసం అని చెప్పి ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మంచి రెడ్డిష్ వచ్చే వరకు వేపుకోవాలా. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. బేగం బజార్ వెళ్ళినావు కదక్క, ఆ వీడియో పెట్టలేదు ఏమి అని అంటే, నేను వీడియో క్లిప్స్ ఏం తీసుకోలేదండి. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, కొంచెం భయం అనేది నాకు కూడా కంపల్సరీగా ఉంటుంది. దానివల్ల నేనైతే ఏ వీడియోస్ తీయలేదండి. మొత్తానికి నిన్నటి రోజు అంతా నాకు బేగం బజార్లోనే గడిచిపోయింది. అందుకని చెప్పి నేను ఎలాంటి వీడియోస్ కూడా తీయలేదు. నిన్న మార్నింగ్ మాత్రం పిల్లల కోసమని కర్రీ వండాను. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇవి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా గట్టిగా పిసకాలి. చేయితో తీయొచ్చు, కానీ చేయి నొప్పి వస్తుందండి. ఆ గింజలు ఉంటే మాత్రం చేదు వచ్చేస్తుంది కూర. కర్రీలో ఏ గింజ లేకుండా నీట్గా తీసి ఇలా నీట్గా చేసుకొని ఒక వాటర్లో కొంచెం ఉప్పేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. అప్పుడు వీటిని మంచిగా ఫ్రై అయిన ఆనియన్లోకి వేయాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అసలు ఒక్కసారి వండుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అసలు ఇవి ఎప్పుడు దొరుకుతాయా, వీటి సీజన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటాము. మా పాపకైతే మరి చెప్పనక్కర్లేదు, ఈ కర్రీ ఉంటే ఇంకొక ముద్ద అన్నం ఎక్కువనే తింటుంది. వాళ్ళకంటే మనకి ఎక్కువేముంది, వాళ్ళు కడుపు నిండా తినడమే మనకు కావాలి కదా అని చెప్పి కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే నేనైతే వండుతానండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. లాస్ట్ ఫైనల్గా బేగం బజార్ వెళ్ళి వచ్చేసరికి నాకు నైట్ 10 అయిందండి. 10 o'clock వచ్చాను. సామాన్ చదువుదామంటే పవర్ కట్లో ఉంది. అందుకని వర్షం కారణంగా హైదరాబాద్లో అయితే చాలా వర్షాలు పడ్డాయంట. అది నేను లోపల ఉండడం వల్ల నాకు అది కూడా తెలియదు. బయటకు వచ్చాక చూస్తే ఎక్కడ చూసినా వాటర్ ఉంది. అసలు మామూలుగానే బేగం బజార్ అంటే చాలా భయం. అలాంటప్పుడు వర్షంలో ఇంకెట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది మా బాధ. ఒక పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది పిల్లల బాక్స్లో. కానీ మొత్తానికి నిన్నటి రోజంతా నాకు ఇలా గడిచింది. ఒక పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ ఎలా ఉందని ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళిన మా పిల్లల ఫ్రెండ్స్ తిన్నాక రేపటి రోజు నేను కంపల్సరిగా చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేంపాల. ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీటి పేరు నేను ఇంతవరకు కూడా చెప్పలేదు, ఎందుకనంటే మీరే రివీల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయినాక దీంట్లోకి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మగ్గించుకోవాలా. బేగం బజారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మన ఇంటి షాపింగ్ కోసం వెళ్ళేది వేరండి, అదే షాప్ కోసం వెళ్ళడం వేరు. మన ఇంటి కోసం వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి తీసుకొని వచ్చేస్తాము, కానీ షాప్ కోసం వెళ్తే చాలా ఉంటాయి. నేను పొద్దున్న మార్నింగ్ 11కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. నా అదృష్టం ఏంటంటే ఎక్కడ ట్రాఫిక్ లేనందున తొందరనే వెళ్ళాము.
ఇందులోకి కొంచెం చింతపులుసు యాడ్ చేసుకోవాలి. చింతపులుసుతోటే దీని టేస్ట్ అంత వస్తుందండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఏ ట్రాఫిక్ లేనందున తొందరగా వచ్చాము. ఆ కర్రీ ఎక్కడ సరిపోదు అని చెప్పేసి కొంచెం పచ్చిపులుసు కూడా వేసానండి. ఈ పచ్చిపులుసు మొన్న చేసిందేమో కారం పొడితో చేశాను కదా, ఈరోజు పచ్చిమిర్చి పేస్ట్తో చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటానని మొన్ననే చెప్పాను కదా. చింతపండు రసంలోకి పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత తాలింపు కోసం అని చెప్పి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, కల్యమాకు, పసుపు వేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ కూడా మన ఆప్షనల్ అండి. ఒక్కోసారి వేస్తుంటాను, ఒక్కోసారి వేయను, నా ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. అలానే వేసుకొని ఈ తాలింపుని అందులోకి వేసుకోవడమే. మొత్తానికి నిన్నటి మార్నింగ్లో నాకు ఇలా జరిగిందంటే, ఇంట్లో పనులను చేసుకొని పిల్లల బాక్సులు రెడీ చేసుకొని నేను బేగం బజార్కి అయితే బయలుదేరాము. ఎప్పుడు నేనైతే వెళ్ళానండి, మా ఆయన ఇద్దరం కలిసే వెళ్తాము. ఎందుకంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. ఒకరం వెళ్తే ఇంకొకరికి కంపల్సరీగా ఇబ్బంది వస్తుందని చెప్పి ఇద్దరం కలిసే వెళ్తాము. ఇద్దరం కలిసి వెళ్ళి నైట్ 10కి వచ్చాము. వచ్చేసరికి అసలు వంట చేయాలని భయపడుతున్న టైంలో మా పాపే వంట చేసింది. ఏం చేసిందో కూడా చూసేయండి. అక్క, అంత పెద్ద పాప ఉందని నీకనంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. మా పాప మా బాబు చాలా హెల్ప్ఫుల్ అండి. అలానే స్టడీలో ఏం తక్కువేం కాదు, చాలా మంచిగా చదువుతూ ఉంటారు. నాకు అన్ని విషయాలలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఫ్యాన్సీ స్టోర్ అంటేనే అలానే ఉంటుందండి. నేను ఎప్పుడు నైట్ 10కి వస్తానో తెలియదు, ఏ టైం అవుతుందో కూడా తెలియదు, కానీ అర్థం చేసుకుంటారు మా పిల్లలిద్దరు. లాస్ట్ ఫైనల్గా మనం వండుకున్న మంచి కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇంతవరకు కూడా ఇవేంటో అని మాత్రం చెప్పలేదండి. కంపల్సరిగా కామెంట్ చేయండి. మేము ఇంటికి వచ్చేసరికి అయితే 10 అయిందని చెప్పాను కదా. వర్షం పడడం వల్ల చాలా వెదర్ కూల్గా ఉందండి. మేము వచ్చేసరికి మా పాప అయితే చికెన్ కూడా వండేసింది. తవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరు అన్నట్టు మా పిల్లలు చాలా అర్థం చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు చాలా హెల్ప్ చేస్తుంటారు. రైస్ ఉండడం రాదని ఒక పక్కన రైస్ పెట్టేశాను. మొత్తం మీద ఇలా జరిగిందండి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.